విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సీఎం జగన్ హస్తం ఉందని టీడీపీ విశాఖ దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆరోపించారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతోందని, ఇక్కడ గంజాయి పట్టుబడి వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్నారన్నారు. డ్రగ్స్ మాఫియా తతంగాన్ని అధికార పార్టీ నాయకులు మాయం చేయగల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సంజయ్ ఆక్వా సంస్థ ప్రతినిధి కూనం పూర్ణచంద్రరావుకు వైసీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రమేయం ఉందని తెలుస్తోందని చెప్పారు. మరోవైపు విశాఖలోని అనేక కళాశాలల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. ఓకే, ఈ పరిపాలన కూడా ఈవేళ అధికారులు తెగించి మరీ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. మోడీ గారిని కూడా అప్పుడు ఆపరేట్ చేశారు. ఇప్పుడు మోడీకి రావాలనే ఆలోచనతో ఉన్నాడు తప్పితే ఇక్కడ జగన్ వస్తాడా, రాష్ట్రానికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము ముందు ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఇప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏమైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది. మరి ఎంత ఘోరమైన మరిది ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లు రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ వైజాగ్ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనై చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికి లోనై ఈ దొంగతనాలు చేయడం, స్నేహితులు ఇది మన మహిళల మెడలో ఉన్న ఈ చైన్లు లాక్కి వెళ్ళడం, ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెద్ద పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈవేళ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో సుమంత్ అనే ఒక అబ్బాయి, మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను, వాడి వయసు కనీసం 22 సంవత్సరాలు కూడా ఉండదు. విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసిందంట. నేను ఇప్పుడు ఈరోజే నా ఫోన్ చూపిస్తాను. నేను మన విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డెంటల్ అది మెంటల్ కాలేజీ ఆ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే అతను ట్రీట్మెంట్కి ఇటువంటి విద్యార్థులు యువకులు చాలామంది ఈ మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ఠ ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏపీలో అభివృద్ధిలో నెంబర్ 1లో ఉన్న
ఆంధ్ర రాష్ట్రాన్ని ఈవేళ ఈ డ్రగ్స్, కొకైన్, గంజాయి ఇవన్నీ సరఫరా వాడకంలో నెంబర్ 1 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరింత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, మరొక్కసారి ఇటువంటి క్రూరమైన ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు, క్రైమ్ ల్యాండ్ అయిపోదు విశాఖపట్నం. చాలామంది ఉద్యోగులు ఏమనుకుంటారంటే, ఎక్కడ ఉద్యోగం చేసినా